పిల్లలతో మీ అనుభవాలను పంచుకోవడమనేది మంచి అలవాటే. కాని కొన్నింటిని మాత్రం అస్సలు వారి చెవిన పడకుండా జాగ్రత్తపడండి. అవి తెలియడం వల్ల వారికి మంచి జరగకపోగా మానసికంగా నెగటివ్ ఫీలింగ్స్ ఎక్కువ కలుగుతాయట. మరి ఆ 3 విషయాలేంటో చూసేద్దామా? తల్లిదండ్రులు చాలాసార్లు తమ పిల్లలకు డబ్బు విలువను నేర్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తమ జీవితంలో తాము చేసిన ఆర్థిక తప్పులు, నిర్లక్ష్యంగా చేసిన ఖర్చుల నష్టం, అప్పుల అనుభవాలు, ప్రమాదకరమైన పెట్టుబడుల గురించి చర్చిస్తారు. కాని చాలాసార్లు ఈ విషయాలు తెలియడం వల్ల పిల్లలపై మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుందట. మీ పిల్లలు కూడా ఈ కథ విని తమ కుటుంబ ఆర్థిక స్థిరత్వం గురించి అసురక్షితంగా భావించవచ్చు, లేదా డబ్బు విషయాల గురించి అధికంగా ఆందోళన చెందవచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలకు తాము కూడా చిన్న వయస్సులో ఉన్నప్పుడు స్కూల్ బంకింగ్, కర్ఫ్యూను ఉల్లంఘించడం లేదా ఇతర తిరుగుబాటు ప్రవర్తనల గురించి చెప్పకూడదు. ఈ అనుభవాలను పిల్లలతో చర్చించడం వల్ల మీకు ఆనందంగా, హాని చేయనిదిగా అనిపించవచ్చు. కాని ఈ విషయాలు వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. మీకు తెలియకుండానే వారు కూడా ఈ పనులు చేసేందుకు ప్రేరణ కలిగించిన వారవుతారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ బాల్యంలో చేసిన ప్రమాదకరమైన స్టంట్లు, ప్రమాదకరమైన ప్రయాణాలు లేదా ప్రమాదకరమైన ప్రవర్తనల గురించి పిల్లలతో చర్చించకూడదు. ఒకవేళ ఇతర సందర్భంలో తెలిసి పిల్లల చెవిన పడినప్పటికీ ఏదో ఒక విషయం చెప్పి డైవర్ట్ చేసేయాలి. అలా కాకుండా వారితో పాటు అదే విషయం గురించి చర్చించుకుంటూ కూర్చోవడం వల్ల మీ పిల్లల మనసులో ఆలోచించకుండా అలాంటి ప్రమాదకరమైన పనులు చేయాలనే ఆలోచన రావచ్చు.